చెప్పండి రేపు ఏంది పిలుపునిస్తుర్రు ఏంది ఎస్, రేపు టీజీపీఎస్సీ వద్దకు సుమారు 10,000 మంది నిరుద్యోగులతో టీఎస్పీఎస్సీ ముట్టడికి మేము పిలుపునిచ్చినాం. ఎందుకంటే గత 20 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కలుస్తున్నాం, మంత్రులను కలుస్తున్నాం, ఎవరిని కలిసినా కానీ మా నిరుద్యోగ సమస్యలు పడుచుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నిరుద్యోగుల బలంతో నిరుద్యోగుల ఆందోళన చూసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మా ఆందోళనతో మా బలంతో మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని పడుచుకోకపోతే మా పరిస్థితి ఎట్లా? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా చేసిందని చెప్పేసి గద్దె దించి మిమ్మల్ని లెక్కించాం. మీరు ఇంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. ఏరుకోరు తెచ్చుకున్నాడు ఎగిరెగిరి దాన్ని అన్నట్టున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇంతకుముందు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, డైరెక్ట్ 1:50 ప్రకారమే ఉద్యోగాలు నియామకం అయితే అని చెప్పారు. అది గ్రూప్ అని సంబంధించి కూడా కావాలని మమ్మల్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి రేపు మా పుట్టర్ ప్రోగ్రామ్కి సుమారు 10,000 మంది అభ్యర్థులు వస్తారు. కావాలని డైవర్ట్ గ్రూప్ 2 వాళ్ళని, గ్రూప్ 3 వాళ్ళని, గ్రూప్ 1 వాళ్ళని, డిఎస్సీ వాళ్ళని డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని ఎంత ప్రభుత్వం చేసుకున్న నాటకం. కాబట్టి మీరు ఎన్ని చేసినా నమ్మే పరిస్థితి లేదు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. రేవంత్ రెడ్డి నువ్వే వస్తావా, నీ పోలీసు బలగాన్ని దించుతావా, లేదా నీ ప్రైవేట్ సైనా దించుతావా, నువ్వే చూడు. స్వచ్ఛందంగా అంతమంది నిరుద్యోగులు వస్తున్నారు, బయటకు వస్తారంటే నువ్వే చూడు, నీకే అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలలోపే ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చారంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే దీనిలో ఏ పార్టీ పాల్గొనలేదు, ఏ పార్టీ కూడా లేదు, ఓన్లీ నిరుద్యోగులం బయటకు వస్తున్నాం. ఓకే, అంటే మీరు ఎన్ని ధర్నాలు ఏదైనా నేను ఇచ్చిన ప్రకారం డేట్ ప్రకారం పరీక్షలు అవుతాయి అని చెప్పేసి వాళ్ళు మొండి వైఖరితో ఉన్నట్టయితే అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అధికారంలో తెచ్చిన వాళ్ళన్నా మేము అధికారం మా బలంతో అధికారంలోకి వచ్చిన ఆయనకి ఎంత మొండిపట్టి ఉంటే అధికారం తెచ్చి కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి ఊర్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపినట్టు ట్రై చేసాం. మాకెంత మొండితనం ఉండాలి. కాబట్టి మేము కూడా పోస్టులు పెంచేంత వరకు కూడా బరాబరికి పోరాటం చేసాం. అలా తగ్గేదే లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు శాంతియుతంగా అహింసా పద్ధతిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, మంత్రులను కలుసుకుంటా సార్ చూడండి రిప్రజెంటేటివ్ మంత్రి శ్రీధరబాబు గారు కానీ, రాజా నరసింహ గారు అందరినీ కలిసినాం. సరే చూద్దాం అని చెప్పేసి అంటారు. వాళ్ళ నుంచి కూడా మాకు స్పష్టమైన హామీ రావట్లేదు. ఎందుకంటే ఇంక ఎన్ని రోజులు అడుక్కోడు, ఓకేనా, ఇక అడుక్కోవడం బంద్ చేస్తాం. గుంజుకుందా అని చెప్పేసి మేము డిసైడ్ అయిపోయినాం. ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా గ్రూప్ 2లో ఒక 2,000 పోస్టులు పెంచి, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలి. ఓకేనా, మీకోసం అని చెప్పేసి అటు అశోక్ కూర్చున్నా అంటుండు, ఇటు బక్క జడ్సన్ కూర్చున్నా అంటుండు. ఎట్లా చూస్తారు వాళ్ళని? అసలు వాళ్ళ మద్దతు ఎట్లా, ఏంది అది? వాళ్ళ మద్దతు కూడా మాకు ఉందండి. వాళ్ళు కూడా వాస్తవాన్ని వారు కూడా నిరుద్యోగుల కోసం కష్టపడతా ఉన్నారు. అశోక్ సార్ కూడా నిరంతరం నిరుద్యోగుల కోసం కష్టపడే వ్యక్తి. బక్కా జడ్సన్ అని కూడా సామాజిక కార్యకర్త, వారు కూడా మా కోసం కష్టపడతా ఉన్నారు. వారు కూడా నిన్న మద్దతు తెలపడం జరిగింది. ఇద్దరు కూడా మేము కూడా కలిసి ఉన్నాం. వాళ్ళు కూడా మద్దతు తెలిపింది. సరే, వారి మద్దతు కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వారి మద్దతు కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. వారి ఆధ్వర్యంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. కానీ రేపటి రోజు అంటే ఏదైనా అహింస అంటే చట్టపరం కాకుండా ఏది ఎక్కువ చేసినా అంటే ముట్టడి కానీ ఏదైనా కార్యక్రమాలు చేస్తే కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థి నాయకుల సంఘాలు చెప్తున్నాయి. కొంతమంది కేసులు పెడితే మా భవిష్యత్తులు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి. ఇందులో కేసులు పెట్టడానికి మనమేమో ధర్నా చేయట్లేదు, రాష్ట్రోగా చేయట్లేదు, మన అద్దాలు పలకొట్టడం అట్లాంటి ప్రొటెస్ట్ ఏం చేయట్లేదు. జస్ట్ శాంతియుతంగా టీఎస్పీఎస్సీ దగ్గరకు వచ్చి శాంతియుతంగా ఇట్లా ఫ్లెక్స్ పెట్టుకొని మా డిమాండ్ లేనిది మా సమస్యలు పరిష్కరించని చెప్పేసి శాంతియుతంగా నిరసన తెలుపుతాం. ఎందుకంటే అనుమతి కోరినామన్నా కానీ అది వచ్చేటట్టు లేదు. నాకు తెలిసి అనుమతి కోరినాం, డీజీపీ గారు కూడా లేక పెట్టినా కానీ వాళ్ళ సాయంత్రంలో ఏదైనా చెప్తా అన్నారు. మరి అది వస్తుందో రాదో చూడాలి. వచ్చినా రాకుండా చేసేది. ఎందుకంటే ప్రజాస్వామ్యం. ఓకేనా, ఎక్కడ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ పోతేనే ఎక్కడెక్కడ నిర్బంధించారు. 100 మంది పోలీసుల మధ్య విద్యార్థులను అరెస్ట్ చేసే పరిస్థితి, నిరుద్యోగులను అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. రేపు డైరెక్ట్ టీజీపీఎస్సీ కాడికి పోతే మేము రానిస్తారా? అందక ఖచ్చితంగా. ఇప్పుడు 100 మందిని ఆపుతావు, 500 మందిని ఆపుతావు, 3,000 4,000 మందిని ఆపలేవు కదా. అవును, ఖచ్చితంగా. సరే, ఒక 100 మంది 200 పట్టుకున్నా మిగతా 3,000 4,000 మంది కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆనాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ గ్రూప్ 2 వాయిదా కోసమే 10,000 మంది వచ్చారు టీఎస్పీఎస్సీ ముట్టడి కోసం. అది ఓన్లీ వాయిదా కోసమే. ఈ రోజు మీరు అధికారంకి వచ్చిన తర్వాత 2-3 పోస్టులు పెంచితే మా ఉద్యోగం మాకు వస్తామంటే ఇది జీవితం. అది ఓన్లీ వాయిదా. ఈరోజు ఇంకెక్కువ వస్తారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎంతమంది పోలీసులు ఎంచుకున్నా ఏం కాదు, శాంతియుతంగా పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం. తెల్లారి మాకు ఎబ్నోట్ రావాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా ఆలోచించండి. నిరుద్యోగులకి మీకు గ్యాప్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నిరుద్యోగుల శాఖ తగలబోతా ఉంది. కాబట్టి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కూడా చెప్పించుకోండి. అవసరమైతే ఒక 200 మంది నిరుద్యోగులను పిలిపించుకోండి, ఓపెన్ డిబేట్ పెట్టండి. మా సమస్యలు ఏంటో మీకు చెప్తాం, మీరేమనుకుంటారో మాకు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఈ బల్మూరి వెంకట రియాజ్ అని 2 దొంగలు తయారయ్యారు. ఇక్కడ మా దగ్గర జరిగేది ప్రభుత్వం దగ్గర వేరే దగ్గర చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది ఇక్కడ మాకు వేరే దగ్గర చెప్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరే డైరెక్ట్ లైవ్ డిబేట్ పెట్టండి, అర్థమవుతుంది సమస్యలు ఏంటంటే. ఓకే, కానీ దీన్ని అంటే విద్యార్థులు ఏదైతే నిరుద్యోగులు చేస్తున్న సమ్మెలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, దీన్ని కొంతమంది రాజకీయ నేతలు ఓన్ చేసుకోరని చెప్పేసి అంటే మీరేమంటారు? చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారన్న ఉంటారు. కొంతమంది కొన్ని గుంటెకాడ నక్కలకు ఎదురు చూస్తూనే ఉంటాయి. కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, ఓన్ చేసుకోవాలని చూస్తారు. కానీ
ఈ ప్రతి నిరుద్యోగి కూడా సుమారు అందరూ డిగ్రీ అయిపోయిన పిహెచ్డీ అయిపోయినారు కాబట్టి ఎవరు కూడా అట్లాంటి ట్రాప్లో పడరు. వాళ్ళకు కూడా తెలుసు, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్న విద్యార్థి కాబట్టి ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి అట్లాంటి ప్రోద్బలం కూడా ఎవరి మీద ఉండదని కూడా నేను అనుకుంటా ఉన్నాను. రేపటి ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అనుకుంటున్నాం మీరు? ఖచ్చితంగా 100కి 200% సక్సెస్ అయితే సుమారు 10,000 మంది వస్తారు. 10,000 మంది ఒక్కరు కూడా తక్కువ రారు. ఎక్కువ వచ్చిన ఒకవేళ వస్తే ఎక్కువ రావచ్చు కానీ తక్కువ అయితే అసలు రారు. 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న ఈ రాష్ట్రం తెలంగాణ. అవును, 10,000 మంది అంటే తక్కువనే కదన్న? తక్కువనే కదంటే 34 లక్షల మంది అంటే ఇప్పుడు అందరూ వీడి గురించి పోరాడే వాళ్ళు ఉంటారు కదన్న. వాస్తవానికి సరే 1,00,000 మంది వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ కొంతమంది వేరే ప్రోగ్రాంలు ఉంటారు. కొంతమంది అంటే నిరుద్యోగులు అందరూ ఓన్లీ గ్రూప్ 2 వీటి కోసం చదవరు కదా. కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకునే ఉంటారు, కొంతమంది ఆల్రెడీ వదిలిపెట్టి వేరే వారి కోసం ప్రిపేర్ అయ్యి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా రేపు మాత్రం ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేస్తాం. 10,000 మందితో ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ముట్టడి మాత్రం చేయబోతా ఉన్నాం. ఇప్పటికిప్పుడు ముట్టడిని నిరాకరించుకోవాలనుకుంటే మీరు ఏం కోరుతారు? ప్రభుత్వాన్ని కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు, ఫైనల్గా చెప్పేసారు. ఫైనల్గా మేము ముట్టడి నిరాకరించాలంటే గ్రూప్ 2 పోస్టులు ఒక 2,000 పెంచుతున్నాం. గ్రూప్ 3 పోస్టులు 3,000 పెంచుతున్నాం. మీకు పరీక్ష డిసెంబర్లో పెడతామంటే ఇప్పటికిప్పుడు మేము విరమిస్తామన్నా. అసలు రోడ్ల మీదకి రావడం కానీ, మీకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, ఏదైనా చేయడం కానీ, నిరుద్యోగులు కానీ గ్రూపులలో చేయడం కానీ ఏమీ చేయం. మీరు ఇప్పటికిప్పుడు వచ్చి నేను చెప్పిన హామీ ప్రకారం అలాగే గ్రూప్ 1 కూడా 1 ఇస్తామని, అలాగే డిఎస్సి కూడా పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి మీరు మీ 3 హామీలు ఇస్తే ఖచ్చితంగా మేమైతే నిరాకరిస్తాం. ఖచ్చితంగా దీన్ని వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పేసి మళ్ళీ ప్రధాన ప్రెస్ మీడియా ముందు ఇదే సెంట్రల్ లైబ్రరీలో ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఈరోజు కొంతమంది కొరకు కాదు ఇది. మీరు ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పారు, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని కాబట్టి మేము అడుగుతాం. నిరుద్యోగులకు ఏదో ఒకటి భరోసా ఇద్దామని చెప్పేసి వచ్చిన బలమూరు వెంకట్ను హాస్పిటల్ కాడికి తరిమి కొట్టిరు. అది ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్య కాదు, కొన్ని పార్టీల సమస్య అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తారు. మీరేమంటారు? అందులో పార్టీలు ఏం లేవన్నా. మీకు ఇక్కడ పార్టీలు అనిపించా ఓన్లీ అందరూ నిరుద్యోగులే ఉన్నారు. సుమారు 200 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక వ్యక్తి వచ్చిన ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం రాకముందు నిరుద్యోగులకి అండగా బలమూరు వెంకటన్ ఉన్నాడు. వాస్తవానికి అంతకుముందు చాలా గట్టిగా పోరాడాడు అన్న కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బలమూరు వెంకటన్ అన్న నిరుద్యోగులకు కొంచెం వ్యతిరేకంగా మారిపోయినాడు. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి నిరుద్యోగులకి మాకు మధ్యలో ఉండి మా సమస్యలు తీరుస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆయన సొంత ప్రయోజనం కోసం ఆయన తిరుగుకుంటే ఇక్కడ జరిగే విషయాలు అక్కడ ఏదో వేరే మభ్యపెట్టి వేరే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ బలమూరు వెంకటన్ దొంగ రియాజ్ అనే ఇద్దరు దొంగల వల్లే మా జీవితాలు ఇట్లా తగలబడ్డాయి అని చెప్పేసి మేము అనుకుంటాం. ఓకే అన్న, చెప్పండి ఏమంటారు? అసలు ఎట్లా నడుస్తుంది? ఏం లేదన్న, ఈరోజు ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల ఉన్నదో అది చేయాల్సిందే. ప్రభుత్వము సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎగ్జామ్ అనేది డిసెంబర్లో కండక్ట్ చేయాల్సిందే. ఎందుకు అని అంటే ఈ గత ప్రభుత్వం ఏదైతే ఉందో చేసిన మోసాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రభుత్వంలో ఇచ్చిన రేవంత్ అన్న హామీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఇష్యూను గ్రూప్ 2, గ్రూప్ 3 ఇష్యూను డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది, దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మా యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మేము ఏమడిగినాం? న్యాయమైన డిమాండ్ ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల ఏందో అది గత ప్రభుత్వంలో మోసపోయినాం కాబట్టి మీకు తెచ్చుకున్నాం కాబట్టి మీ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయమంటున్నాం. దాంట్లో తప్పేముందండి? దాంట్లో తప్పేముంది? ఈరోజు నేను చెప్తా ఉన్నా స్పష్టంగా, మేము 2 విధాల కార్యాచరణ రూపొందించుకున్నాం. ఒకటి నిరసన కార్యక్రమము, ఇంకొకటి ప్రభుత్వ పెద్దలను కలిసి ఒప్పించే కార్యక్రమం. ప్రభుత్వ పెద్దలను కలిసి ఒప్పించే కార్యక్రమంలో మరి ప్రభుత్వ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు రిప్రజెంటేటివ్ బల్మూరు వెంకటన్న కానీ రియాజ్ సార్ కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఈరోజు ప్రతిపక్షాలకు ఎందుకు అవకాశం ఇస్తుంది? ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం మోసం చేసింది ఆ మోసాన్ని ఎండగట్టినాం. మరి ఈరోజు ఆ మోసాన్ని ఈరోజు ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. దానికి అడ్డుకట్ట వేయండి అని చెప్తున్నాం మేము. ఈరోజు సానుకూల నిర్ణయం తీసుకోండి. నిజమైన నిరుద్యోగులు మరి ఏదైతే అడుగుతారో దాన్ని డిమాండ్ నెరవేర్చి మాకు న్యాయం చేయండి. ఎగ్జామ్స్ అయితే అయిపోయి 6 నెలల కాలమే అవుతుంది, తర్వాత ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో మేము ఏదైతే హామీలు ఇచ్చినామో అవి నెరవేరుస్తామని చెప్పేసి అంటారు వాళ్ళు. డెఫినెట్గా మీరు ఏదైతే ఆలోచన చేస్తారో దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మేమేమంటున్నామంటే గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఈ గ్రూప్ 2 కోసము ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి
దాంట్లో కొన్ని పోస్టులు పెంచి మరి ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే ఏదైతే ప్రభుత్వం ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించినామో మాకు ఈ వచ్చిన ప్రభుత్వము న్యాయం చేసినట్టు అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దానికి అనుగుణంగా మీరేదైతే ఇచ్చారో ఆ హామీని మాత్రమే అడుగుతున్నాం, కానీ మేమే గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కాబట్టి ఈరోజు ప్రధాన ఇష్యూ డైవర్ట్ జరుగుతూ ఉంది. దాన్ని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వము చొరవ చూపి మరి ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 అంశం అనేది ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో దాన్ని నెరవేర్చి మరి ప్రభుత్వము నిరుద్యోగులకు బాసటగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అంటే రేపైతే ముట్టడి ఖచ్చితంగానా? ఈ గ్రూప్ 2 అనే అంశం మీద సహచర మిత్రులు ముట్టడి కార్యక్రమం చేసిరు. సరే, ముట్టడి కార్యక్రమం కూడా విజయవంతం చేద్దాం, కానీ మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వము ఏదైతే ఉందో మరి చేస్తామని అంటుంది. ఆ హామీకి అనుగుణంగా మీరు నిజం చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. చేసి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి నేను ప్రభుత్వ పెద్దలను కోరుతున్నా, మీరు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చండి. మీరు ఎంత ముట్టడి చేస్తే అంత ప్రభుత్వాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది, కానీ అంటే వాళ్ళని కాంప్రమైజ్ చేసేటట్టు లేరు కదా వాళ్ళు. ఈరోజు చూడండి, మీరు గమనిస్తే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే పోరాటం చేసిరో జివో 46 వాళ్ళు, ఏదైతే పోరాటం చేసిరో డిఎస్సి వాళ్ళు, ఏదైతే పోరాటం చేసిరో గ్రూప్ 2 వాళ్ళు, ఇప్పుడు ఏదైతే పోరాటం చేసిరో గ్రూప్ 1 వాళ్ళు, మరి జివో 46కు ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పుడు, డిఎస్సి పెంపుదల అంశంలో ప్రభుత్వం హామీ నిలబెట్టుకున్నప్పుడు, మరి గ్రూప్ 2 గ్రూప్ 1 అనే అంశంలో 60 పోస్టులు పెంచి ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల అంశాన్ని గుర్తించినప్పుడు, మరి నిజంగా నిఖార్సైన గ్రూప్ 2 నిరుద్యోగులు మరి అధిక సంఖ్యలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరి గ్రూప్ 2 అభ్యర్థులను ఎందుకు ప్రభుత్వము ఆలోచన చేస్తలేదని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. దయచేసి ఏదైతే మిగతా డిమాండ్లను అనుకూలంగా తీసుకున్నప్పుడు మా డిమాండ్ కూడా న్యాయబద్ధంగా ఆలోచించండి, అనుకూలంగా నిర్ణయం తీసుకోండి, మా యొక్క అభ్యున్నతిలో పాటుపడండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అంటే అధికారులతో చర్చించే ప్రయత్నం ఏమైనా చేసిరా ప్రభుత్వంతో? కానీ డెఫినెట్గా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వ పెద్దలు ఎవరైతే నిరుద్యోగులకు రిప్రజెంటేటివ్ ఉన్నారో, మరి బల్మూరు వెంకటన్న కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, వీళ్ళు ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు మరి న్యాయం చేయాలని పరితపిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఉందో ఈ ఇష్యూను డైవర్ట్ చేసి మరి పోస్టుల పెంపుదలను అడ్డుకుంటుంది. మళ్ళీ రాష్ట్రంలో మరి అవాంఛనీయ సంఘటనలు, మరి ఫేలవమైనటువంటి డిమాండ్లను కూడా ముందుకు తీసుకొచ్చి నిఖార్సైనటువంటి డిమాండ్ తప్పుదోవ పడుతుంది. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే టీజీపీఎస్సీ అభ్యర్థులుగా మేము కేవలము గ్రూప్ 2 గ్రూప్ 3 అనే అంశం మీద కొట్లాడుతున్నాం. న్యాయమైన డిమాండు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి, దాన్ని ఆచరణ సాధ్యం చేయాలి. ఏదైతే గ్రూప్ 2 అభ్యర్థులు కలలు కంటుర్రో దాన్ని నిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి నిరుద్యోగులను నిండా ముంచి ఈరోజు మళ్ళీ నిరుద్యోగులతోని ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత చేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో మరి మేము ఆ పార్టీతోని ఎట్లా కలుస్తామని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము ఏ పార్టీతోని కలవం? ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వము, దాంతోనే నిరుద్యోగులము అందరం ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మా యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చుకుంటాం. ఈ సందర్భంగా ఎవరు కూడా మరి మాతో జత కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం చేసినప్పుడు ఏ రాజకీయ మద్దతు లేకుండా, ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా మరి ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసినాం. అదేవిధంగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా మరి కాంగ్రెస్ పార్టీతోనే మేము కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నటువంటి అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీతోనే మా యొక్క డిమాండ్ నెరవేర్చుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పార్టీల మద్దతు కూడా తీసుకోరా లాస్ట్కు? డెఫినెట్గా మా యొక్క న్యాయమైన డిమాండ్ ఏదో ఉందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం, కానీ ప్రభుత్వము మరి హామీ నెరవేర్చడంలో మరి జాప్యం చేస్తూ ఉంది. ఇది తగదు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము రోడ్డున పడకుండా మా జీవితాలు నాశనం కాకుండా మీ ముట్టడి లాంటి కార్యక్రమాలు ఇచ్చి పోలీస్ స్టేషన్లో బందీలుగా కాకుండా మరి ఏదైతే మరి ఈరోజు ఇష్యూను డైవర్ట్ చేసే కార్యక్రమము రాష్ట్రంలో జరుగుతుందో దాన్ని పసిగట్టి నిరుద్యోగులు మీరు
మీరు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకురో ఆ కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు రక్షణగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొంతమంది గ్రూప్ 2 పోస్టుల పెంపుదల లేకపోతే ఇతరత్ర అంశాల ద్వారా మరి ఈ అసాంఘిక శక్తుల ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రక్షణ కల్పించి మరి న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.